ఇది రియల్ స్టోరీయే కదా? చెప్పండి, ఆ ఇంటి గురించి మీకేం తెలుసు? అది సూపర్ హీరోస్ బిల్లా, దావూద్, Hey, రమణయ్య. stop. చాలా ముందుకు వెళ్ళిపోయారు. మొదటి నుంచా తెలుసుకోవాలంటే 90s కిడ్స్ కాలానికి వెళ్ళాలి. చిన్నప్పుడు చింపాంజీలాగా ఉన్నాడు, ఇప్పుడేమో ఎలుగుబంటిలా ఉన్నాడు. కానీ వాడు మాత్రం ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. అది మనూరు అమ్మాయి కాదు, లండన్ ఎమీ. అప్పుడే యోగి శోభనం జరుపుకోవడానికి ఇక్కడికి వస్తున్నాడని తెలిసింది. వాడి ఫస్ట్ నైట్ ఆపాలని మేము కసిగా వాడి ఇంటికి వెళ్ళాం. మేడ మీదకి ఎవ్వరూ వెళ్లకుండా యోగి ప్రయత్నించాడు, కానీ యోగి పెళ్ళం మాత్రం వెళ్ళబోయింది. వస్తావా, మనం పైకి వెళ్ళి చూద్దాం. మేడ పైకి వెళ్తే మనం సరాసరి పైకే వెళ్తాం. ఏంటి ఓవి ఎంతగా చిక్కిపోయింది? మీ పేరేమన్నారు? యోగి. సో స్వీట్. ఐ లవ్ యూ. అంకుల్. ఇంగ్లీష్ నాకు నచ్చని మాట అంకుల్, అందంగా తెలుగులో మామ అని పిలు. సో నైస్. పచ్చ కలర్ రాక్షసుడు రానే వచ్చే, చిట్టి పొట్టి భూతాలన్నీ అదిరి చచ్చే, వీధిలోని కుక్కలనల్లే తరిమి కొట్టే. పెద్దరాయుడికి యోగికి మధ్య గల సమస్య ఏంటి? దాని దగ్గర హల్కున్నాడు కదరా ఆ బండాడు, మనమేం చేయగలం? ఆ పచ్చ చొక్కా వేసుకొచ్చింది మా ఊరి ప్రెసిడెంట్ పెదరాయుడు. యోగికి పెదరాయుడికి మధ్య ఏ గొడవ లేదు. పెదరాయుడు ఆల్సో ఇంజూర్. వాడిని కొట్టాలంటే వాడిలాగే ఒక సూపర్ పవర్ కావాలి. ఇలాంటి టైంలో కమిడియన్ చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? రాని చూసుకుందాం. అది ఓవియా కాదురా, దెయ్యం. అంకుల్, ఒక విషయం చెప్పండి, ఆ 2K కిడ్స్ కి మాత్రం ఆ అమ్మాయిలు ఎలా దొరుకుతున్నారు అంకుల్? హాలీవుడ్ లో లవ్ చేయడం వల్ల టాలీవుడ్ లో గొడవ చేయడానికి వచ్చింది.